ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. మనలో చాలామంది ఎన్నెన్నో ఆశలు కలిగి జీవిస్తూ ఉంటారు. కానీ వారిలో అనేక మంది ఆశలుగానే మిగిలిపోతుంటాయి. కానీ దేవుని బిడ్డలుగా మనం ఏదైనా ఆశ కలిగి జీవిస్తున్నామంటే, ముఖ్యంగా అది ఆత్మీయ ఆశ అయితే మన దేవుడు తప్పక తీరుస్తాడు. చాలామందికి దేవుని ప్రేమను పొందుకున్న తర్వాత, దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్న తర్వాత దేవుని పని చేయాలనే ఆశ తపన ఉంటుంది. అటువంటి వారి ఆశను దేవుడు తప్పక తీరుస్తాడు. కానీ మనము బంధువులకు, స్నేహితులకు అందుబాటులో ఉండాలని ఆలోచిస్తుంటాం. కానీ మనుషుల కన్నా ముఖ్యంగా మన పరమ తండ్రికి మనం అందుబాటులో ఉండేలా మనం చూసుకోవాలి. ప్రభు మనల్ని పిలిచినప్పుడు పలికే విధంగా మనం ఉన్నామా? ఆయన పని మనకు అప్పగించినప్పుడు దానిని నమ్మకంగా జరిగించే వారముగా మనము ఉన్నామా లేదా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. కనుక ప్రభు పని చేయాలనుకున్న ఆశ మాత్రమే ఉండడం కాదు, కానీ దానికి కట్టుబడి దేవునికి విధేయత చూపిస్తే తప్పకుండా ఆయన పనిలో మనల్ని బలంగా వాడుకుంటారు.